ఒక్కోసారి అయితే అంటే ఫుడ్ కూడా తిన్నాం ఇప్పుడు కూడా. అంటే ఏం తిన్నాలే, మ్యాచ్ టైం అయిపోతుంది, అరే 10 నిమిషాలు ఉంది కదా, ఏం తిన్నాలే వెళ్ళిపోతాంలే. అంటే నేను చెప్పాలంటే అది ఉంటుంది, బయటికి చెప్పుకోమంతే. అరే బావా అంటాం కానీ పోరా అంటే లోపల అనుకుంటాం మనం. క్రికెట్ అంటే ఎమోషన్ కదా, ప్రతి ఒక్కరికి అన్న ప్లీజ్ అన్న ఆడదాం అన్న అంటే డైలీ అప్డేట్ తీసుకుంటాం. గ్రౌండ్ నేనే బుక్ చేస్తా, అన్నీ నేనే చేస్తా. మ్యాచ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం టైం దొరుకుతుంది, అన్నీ వస్తాయి మంచిగా, అన్నీ షేర్ చేసుకుంటూ పోతాయి కదా బాధలన్నీ. అక్కడ కూడా క్రికెట్ ఓన్లీ ఆడడానికి కాకుండా బాధలు కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకసారి గ్రౌండ్ బుక్ చేసిన తర్వాత ఎవరు రాలేదు. అడ్వాన్స్ ఇవ్వాలి, నీకు ఇస్తాను బుక్ చేసి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు బుక్ చేస్తాను, అలానే వాళ్ళేమో ఫోన్ ఎత్తారు. క్రికెట్ అనేసరికి ఎవరికి కూడా అదే ఫీలింగ్ వస్తుంది, లైక్ ఇవి చేద్దాం, దాని గురించి మైండ్ సెట్ ఉంటుంది. ఎక్కువ మ్యాచెస్ ఇంట్లో కూడా మా డాడీ న్యూస్ చూసేవారు కాదు, మ్యాచ్ చూస్తారు. ఇప్పుడు కూడా అదేం పిచ్చు హైలైట్స్ చూస్తారు. మమ్మీ వాళ్ళకి సీరియల్స్ ఎడిక్ట్, ఇంకా డాడీ వాళ్ళకి ఇది ప్యాషన్ కూడా. క్రికెట్ ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల కుదరదు. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ చాలా మంది చూసాక కొన్ని వీడియోస్ ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు మనకు వస్తాయి కదా, ఎంత కొంతమంది బ్యాట్ చూసి లైక్ లిటరల్లీ ఎమోషన్ అయిపోతారు. నీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఎలా స్టార్ట్ అయింది? నీ చైల్డ్హుడ్ క్రికెట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది అసలు? చైల్డ్హుడ్ అంటే చెప్పాలంటే చిన్నపిల్లలుగా చేసేవారు అందరూ, లైక్ ఎక్కువ పొలాల్లో. అంటే ఇంక సమ్మర్ హాలిడేస్లో మనం బాగా ఆడాను గట్టిగా. అంటే అయితే వీళ్ళు నన్ను పట్టుకొని నాకు సంబంధం లేదు, నువ్వు ఇంకో మ్యాచ్ చేస్తున్నావు, నాకు ఇంకొక 50 రూపాయలు కట్టేసి వెళ్ళాను. అమ్మ ఇదేం టెన్షన్ రా అనుకొని మా బావకి ఇంకా రిక్వెస్ట్ చేసి, బావ కొంచెం. చాలా మంది ఫేస్ చేసి ఉంటారు ఇలాగ, ఎందుకంటే అందుకే ఎప్పుడు క్యాప్టెన్ అవ్వకూడదు. సో అందరికీ సమన్యాయం జరగాలన్నది ఈరోజు గణేష్ ఇచ్చిన ఒక ఉపదేశం. అవునా, నిజమే కదా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్రికెట్ అడ్డా విత్ సుధీర్. మీకెంతో ఇష్టమైన స్టార్స్ అందరినీ వాళ్ళ చైల్డ్హుడ్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి వాళ్ళ క్రికెట్కి సంబంధించిన నాలెడ్జ్ వరకు మీ ముందు తీసుకురావడమే నా ఈ ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా మనతో ఉన్నారు గణేష్. హలో. హలో హలో సుధీర్ బ్రో, ఎలా ఉన్నావు? నార్మల్గా మీ అంతా కాకుండా రోజు గ్లామర్ తిట్టలా వెళ్తున్నావా, లేదా క్రికెట్ ఆడి గ్లామర్ వస్తున్నావా? క్రికెట్ ఆడితే గ్లామర్ రాదు, ఓకే యా. నీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఎలా స్టార్ట్ అయింది? నీ చైల్డ్హుడ్ క్రికెట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది అసలు? చైల్డ్హుడ్ అంటే చెప్పాలంటే చిన్నపిల్లలుగా చేసేవారు అందరూ, లైక్ ఎక్కువ పొలాల్లో. అంటే ఇంక సమ్మర్ హాలిడేస్లో మనం బాగా ఆడాను గట్టిగా. అంటే ఇంకా స్కూల్ నుంచి అయిపోగానే ఎక్కువ తిండి కూడా ఉండేది కాదు. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా నైట్ అయిపోద్ది. ఇంకా పెద్దవాళ్ళందరూ లైక్ లాస్ట్లో ఒక 2 బాల్స్ ఇస్తారు చూసావా, అక్కడ హ్యాపీగా అనిపించేది. వాళ్ళ కోసం సేవలు చేయాలన్నమాట, లైక్ వాళ్ళకి పికప్ చేసుకోవాలి. తర్వాత బ్యాట్స్ అంతా అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఒకటి దగ్గర బ్యాట్ ఉంటుంది, మేము అందరం చందా వేసుకుంటాం, 15 రూపాయలు 20 రూపాయలు అలా చందా వేసుకొని అందరం ఒక బ్యాట్ కొంటాం. మేమందరం మళ్ళీ ఒక్కొక్కటి పిలుచుకోవాలి. అప్పుడు ఫోన్ అంటే నాకు తెలిసి నా దగ్గర కూడా ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ ఉన్నా కూడా వాడేవాడిని కాదు. ఒకడు పిలుస్తాను, తర్వాత వాడు ఇంకొకరు పిలుస్తా, అలా పిలుచుకొని ఒకరి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇంక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే పంటలు వేసుకుంటారు కదా, అప్పట్లో పంట ఉండేది, లైక్ పంటలు వేసుకోవడం, ఈ కాయిన్స్ ఎగరేయడం అలా కాదు. నాకు టెన్షన్ ఏంటంటే నాకే టీం తీసుకుంటారు అనుకో, నాకు టెన్షన్. ఎందుకంటే బ్యాటింగ్ వస్తారో రాదో తెలియదు, ఓన్లీ ఫీల్డింగ్ అంటే కష్టం కదా. అలా చాలాసార్లు అయింది, చాలాసార్లు ఏడ్చాను కూడా. మా ఇంట్లో కూడా చెప్పా, అరే మమ్మీ ఎట్లా అవుతుంది మమ్మీ అంటే, ఏం కాదురా అసలు వెళ్ళొద్దురా అంటది. కాకపోతే మనకి క్రికెట్ అంటే ఎమోషన్ కాబట్టి ఇంకా డెఫినెట్లీ వెళ్తాం, పడతాం, మళ్ళీ వేస్తాం. ఇంకా ఈరోజు అయితే ఇంకొంచెం హ్యాపీ అనమాట, లైక్ ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి మ్యాచ్లో అనిపిస్తుంది. పంటలు వేసుకుంటాం అంటే చిన్నప్పుడు మనం కాయిన్ కాకుండా చాలా విధాలుగా అసలు టాస్ వేసేవాళ్ళం. అదేంటది తడి పొడి అని ఒకటి, తీసుకున్నాం, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం టాస్ వేసేవాళ్ళం. అలాంటి టాస్ మీకు గుర్తున్నా ఏంటి? గుర్తున్నాయి ఆబ్వియస్లీ. గుర్తున్న వాటిలో ఏదైనా? నాకు తడిపొడి బాగా ఇష్టం. తడి బాగా ఇష్టం. అదొకటి. నంబర్స్ కౌంట్ చేస్తారు కదా, అందులో మా మామిడికి ముందే చెప్తున్నా, అరే నీకు 2 రూపీస్ ఇస్తాను రా, నువ్వు నా పేరు చెప్పరా, నేను ఇలా చూసేవాడి. సరే అదొక సెట్ అయ్యేది. కాకపోతే నేను ఎప్పుడైతే అంటే పెద్ద అవుతాను, నేను అంటే వాళ్ళు పెద్ద అయినప్పుడు వీళ్ళందరూ ఏంటంటే చిన్నోళ్ళకి తర్వాత ఆడిపిస్తాం, ఎందుకు అలా అనిపించేది నాకు అర్థమైంది. కాకపోతే నేను పెద్దగా ఏంటంటే అందరూ ఆడాలి అంటే చిన్నప్పుడు ఏంటంటే క్యూట్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళందరివి,
అరే ఈరోజు ఎలాగైనా బ్యాటింగ్ ఆడాలి చాలా ఆశలతో వస్తారు. మ్యాచ్ అంటే ఆబ్వియస్లీ ఒక మంచి ఫీలింగ్తో వస్తారు కాబట్టి అందరిని ఆడిపించిన తర్వాత నేను ఆడతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను ఆడకపోయినా పర్లేదు కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనం ఆ మ్యాచ్ ఆడినప్పుడు అరే మా అన్నే కదరా నాకు పిలిస్తే బాగున్ను అలా ఉంటుంది. ఇంకోసారి కూడా మ్యాచ్కి రావాలి. వాళ్ళు పనుల్లోకి చూడొద్దు. అంటే ఎవరైనా కానీ ఇప్పుడు కూడా ఎవరైనా మ్యాచెస్ ఆడుతుంటే నేను అదే చెప్తాను, ఎవరు కూడా చిన్నపిల్లలని పనుల్లో చూడొద్దు. వాళ్ళందరికీ కూడా బ్యాటింగ్ ఇవ్వండి, బాల్కి సరదాగా ఒక 2-3 అవర్స్ 1 అవర్ ఎగ్జాంపుల్ ఒక 3 balls అయినా ఇవ్వండి, బాగుంటుంది. నిజమే మీరు చెప్పింది, నాకు గుర్తు వస్తుంది. చిన్నప్పుడు అందరూ కూడా చిన్నపిల్లలు మనం వెళ్తే ఆ బాల్ అందించడానికి లేదంటే వాళ్ళకి సేవలు చేయడానికి వాడుకునే వాళ్ళు తప్ప ఆడిపించేవాళ్ళు కాదు, బౌలింగ్ ఇచ్చేవారు కాదు, బ్యాటింగ్ ఇచ్చేవారు కాదు. ఏదో వెళ్ళామంటే వెళ్ళాము, అక్కడ ఉన్నామంటే ఉన్నాము, వచ్చామంటే వచ్చాము. టైం వేస్ట్ అయ్యేదని కాదు కానీ ఆ ఆడాలనే దీంతో బయటకు వచ్చేసారు. కానీ మీరు చాలా మందికి మీరు ఆడకుండా ఇప్పుడు ఇస్తున్నారు. నాట్ ఓన్లీ ఫీల్డింగ్ అనమాట, అన్నీ అంటే వాళ్ళు కూడా బ్యాట్స్మెన్ ఉంటారు, అన్నీ ఉంటారు. అందరూ ఒకేసారి నేర్చుకోరు కదా, టైం పీరియడ్ ఏదైనా కూడా స్టెప్ బై వెళ్ళాలి. సో స్టార్టింగ్ చిన్నప్పుడు ఎక్కువ పొలాల్లో ఆడేవారా? ఎక్కువ పొలాల్లో అంటే నాది బేసిక్లీ శ్రీకాకుళం. నేను బానం బాటప్ అంటే ముంబై, కాకపోతే ఇంకా మా డాడీ వైజాగ్ అలా షిఫ్ట్ అవ్వడం అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తే మొత్తం శ్రీకాకుళంలోనే ఉండేవాడిని. ఇంకా మ్యాచ్ అంటే ఇంక వెళ్ళిపోయేవాడిని, ఇంకెవరు పిలుస్తారా బాబు అంటే అక్కడే మనకి ఎక్కువ. ఇప్పుడులో అది చెప్పచ్చో తెలియదు, నార్మల్గా సిగరెట్ తాగితే ఫ్రెండ్స్ అయిపోతారు కదా, అప్పుడులో క్రికెట్ మ్యాచ్ అలా ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యేవారు, ఎక్కువ పరిచయాలు కానీ అలా మ్యాచెస్. మిమ్మల్ని టోర్నమెంట్కి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తా. నేను వేరే ఊరితో మ్యాచ్ చేశాను, పెద్ద పోటీగాడిలాగా. నేను ఎలాగో అంటే ఎక్కువ ఆడేవాడిని కాదు, అయినా కానీ మాకు టీం ఉంది కదా సర్లేరా చూసుకుందాం అనుకుని. అప్పుడు నాకు ఎంత 50 రూపాయలు ఉండేది, 50 రూపాయలు బెట్టు, అదే నాకు ఎక్కువ. అవును, అప్పట్లో చాలా ఎక్కువ, 10 రూపాయలు కూడా ఆడేవాళ్ళు. అయితే వీళ్ళేం చేశారు, సరేరా నువ్వు వేసుకుని నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను. ఆ రోజు ఏమైంది, ఒక కరెక్ట్గా 3 players రాలేదు. అంటే ఆ రోజు పెళ్లి భోజనాలు ఉన్నాయి, ఆ భోజనాలు ముఖ్యమనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేమో వీళ్ళు వస్తారు అనుకుని 50 రూపాయలు పెట్టేశారు, వాళ్ళు కూడా వేశారు. చూస్తాడు వాళ్ళు దుమ్ము కొట్టేశారు, అసలు మొత్తం మ్యాచ్ అలా పోయింది. అయితే ఇంకో మ్యాచ్ నేనేం చేశాను, 2 మ్యాచ్లు వేద్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళు వద్దులేరా మనకు ప్లేయర్స్ లేరు కదా అంటే, వాళ్ళేంటి ఇప్పుడు కంపల్సరీ ఇంకో మ్యాచ్ వేయాలన్నారు. మరి అమ్మ ఇదేం తల్లొప్పురా బాబు అనుకొని సరే అని ఇంకో మ్యాచ్ వేసేలోపు వీళ్ళందరూ పారిపోయారు, ఎవరు మిగతా వాళ్ళు. అవును, ఇంకా మనకి ఆప్షన్ ఉండదు కదా. అయితే వీళ్ళు నన్ను పట్టుకొని నాకు సంబంధం లేదు, నువ్వు ఇంకో మ్యాచ్ చేస్తున్నావు, నాకు ఇంకొక 50 రూపాయలు కట్టేసి వెళ్ళన్నాడు. అమ్మ ఇదేం టెన్షన్ రా అనుకొని మా బావకి ఇంకా రిక్వెస్ట్ చేసి, బావ కొంచెం చాలా మంది ఫేస్ చేసి ఉంటారు ఇలాగ. ఎందుకంటే అందుకే ఎప్పుడు క్యాప్టెన్ అవ్వకూడదు. చాలా మంది పాపం టీమ్ సెట్ చేసుకుని అందరిని తెచ్చుకొని పెట్టేస్తూ ఉంటారు, మిగతా టీం అంతా హ్యాండ్ ఇచ్చేస్తారు, కెప్టెన్ చేతిలో పడిపోతుంది మొత్తం అంతా. అంటే ఇప్పుడు కూడా అవుతున్నాయి మనకి, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. పాపం కెప్టెన్ అందరినీ ఏదో వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి గ్రౌండ్ బుక్ చేసి చేస్తాడు. లాస్ట్ వచ్చేసరికి ఎవడొచ్చాడో తెలియదు, డబ్బులు. అవును, అదే ప్రాబ్లం. అంటే ఆడు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు, డబ్బులని కెప్టెన్ చేతిలో పడతాయి. పాపం మొయినాబాద్లో వాటిల్లో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్న కెప్టెన్స్ అందరి బాధ మా గణేష్ గారికి తెలుసు. నాకు అలాగే ఎక్స్పీరియన్స్ బాగున్నాయి మ్యాచ్ల్లో. ఒకసారి గ్రౌండ్ బుక్ చేసిన తర్వాత ఎవరు రాలేదు. అవును, అడ్వాన్స్ ఇవ్వాలి. నీకు ఇస్తాను బుక్ చేసి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు బుక్ చేస్తాం, అలానే వాళ్ళేమో ఫోన్ ఎత్తారు. తర్వాత వాళ్ళకి ఏం అడగలేము, ఎందుకంటే అరే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు డైరెక్టర్ అనుకో, వాళ్ళ అభిమానంతో చేస్తాం, ఒకసారి 2 సార్లు చేస్తాం. అంటే వాళ్ళకి చెప్తున్నాను ఇంకోసారి చేసినప్పుడు కొంచెం ఆ డబ్బులు ఇచ్చేయండి సార్ అని. చూడండి, ఎవరికి చాలా డైరెక్ట్గానే చెప్తున్నాడు. కొంతమందికి అది చాలా ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి. అలాంటి బాగుంది. త్రూఅవుట్ పీరియడ్ వస్తున్నప్పుడు చిన్నప్పుడు పొలాల్లో ఆడుతూ అక్కడి నుంచి తర్వాత ఎక్కడ ఆడేవారు? పొలాల తర్వాత ఇంకా కాలేజ్ గ్రౌండ్స్ టోర్నమెంట్. కాలేజ్ గ్రౌండ్స్ నార్మల్ కాదు, ఏ గ్రౌండ్లో ఒకసారి పెద్ద గొడవ అయిపోయింది మన ఆంధ్ర యూనివర్సిటీ. నేను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్, మాకు ఇదేంటి రఘు కాలేజ్ వాళ్ళ మెంబర్స్కి మ్యాచ్ అయింది. నేను గొడవలు చాలా దూరంగా ఉంటా. వీళ్ళేంటంటే ఇంకా ఏంటి జస్ట్ నార్మల్గా కౌంట్ చేసుకుంటాం కదా మనకు స్కోర్ మొత్తం, అలా ఏదో చిన్న తప్పు అయింది. అది వీడు కొట్టుకున్నాడు, మధ్యలో దూరినందుకు నాకు కూడా అయ్యాయి బాగానే. అంటే చెప్పలవద్దు, నిజాయితీగా ఒప్పుకుంటాను నేను. ఒక వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అరే నేను ఆపడానికి వెళ్ళాను, నువ్వెవడరు అని వీడు నన్నే కొట్టాడు, నా ఫ్రెండ్ నాకే కొట్టాడు, వాడు నన్నే కొట్టాడు.
కొట్టిన తర్వాత ఇంకా గొడవ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, కొంచెం ఇష్యూ టైప్ అయిపోయింది. ఆ రోజు నుంచి కొద్దిసేపు మా ఇంట్లో వెళ్ళొద్దు అన్నారు. అయినా మనం ఉన్నాం కదా, మళ్ళీ వెళ్ళిపోయాను. సో క్రికెట్ పోలీసు వచ్చేంత వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద గొడవైంది. అంటే కొట్టుకుని బ్లడ్స్ అవన్నీ. ఓకే. అంటే నా అదృష్టం కాస్త నేను తొయ్యగానే వెళ్ళిపోయాను. అరే సాయిరామ్ అనుకుని వెళ్ళిపోయాను, ఎందుకులే రిస్క్. సో అక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత సీరియల్స్ మొదలు పెట్టిన తర్వాత మరి సీరియల్కి మధ్య పోటీలు కూడా చాలా అయింది. అంటే ఇలాగే ఛానల్ జీ తెలుగు ఇంకా జెమినీ ఛానల్ది ఒకటి అయింది. అంటే సీరియల్ అది ఛానల్ అనకూడదు. సో చాలా టోర్నమెంట్ మేము గెలిచాం. ఆడినప్పుడల్లా మన వాళ్ళతో ఆడతాం కదా, అలా సరదాగా ఫ్రెండ్స్ ఇంకొక టీము వాళ్ళ టీము అలా ఆడాను మంచిగా. అంటే ఎప్పుడు కూడా మాకు సీరియల్ ఎప్పుడు గ్యాప్ వస్తుంది అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. మాకు ఇష్టం. అంటే అదొక ఇప్పుడు ఇంక లైక్ ఒక్కోసారి అయితే అంటే ఫుడ్ కూడా తిన్నాం. ఇప్పుడు కూడా అంటే ఏం తిన్నాలే, మ్యాచ్ టైం అయిపోతుంది, అరే 10 నిమిషాలు ఉంది కదా, ఏం తిన్నాలే వెళ్ళిపోదాంలే, అలా తెలుసు. అంటే మీ మధ్య ఉంటుందా ఒక సీరియల్ మధ్య మ్యాచ్ అవుతున్నప్పుడు అరే ఆ సీరియల్ ఓడించాలి మనం ఎలాగైనా, అంటే ఆ పట్టుదల పోటీ ఉంటుందో లేదా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంటారా? అంటే నేను చెప్పాలంటే అది ఉంటుంది, బయటికి చెప్పుకోమంతే. అరే బావా అంటాం కానీ పోరా అంటే లోపల అనుకుంటాం మనం. సీరియల్కి మధ్య టఫ్ ఫైట్ అవుతుంది. అంటే ఆ టైంకి వచ్చినప్పుడు బావలేదు బామది లేదు, అంతే, ఇంకా ఆడాలి. తెలియని ఎనర్జీ వచ్చేస్తా. అప్పుడు నేను టైర్డ్ ఉంటాను, మ్యాచ్ ఆడదాం అంటే వచ్చేస్తా. అది ఏంటో తెలియదు, అది ఉంది లోపల. ఎవరికైనా అంతే, క్రికెట్ అనేసరికి ఎంత వీక్గా ఉన్నా సరే ఎనర్జీ వచ్చేస్తుంటుంది. అవును, చదువులకి దేనికి రాదు, మళ్ళీ అది రాదు. ఇప్పుడు కదా చిన్నపిల్ల గేమ్స్ ఆడుతున్నారు కానీ మొబైల్స్ ఇవన్నీ. క్రికెట్ ఆడినప్పుడు మనకి మొత్తం కాన్సన్ట్రేట్ మొత్తం దానిలోపే ఉంటుంది, మైండ్ రీఫ్రెష్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, మజా వేరే వస్తుంది. అది ఎలా అంటే ఇంకా కూడా అంత రాదు, అంత కిక్ వస్తుంది క్రికెట్లో. చాలా మంచిగా కంపేర్ చేస్తున్నారు. తాగినా కూడా కొంతమంది కోసం చెప్తున్నాను, అని మనకు ఎలాగో అలవాట్లేదులే. అంటే నమ్ముతారా? ఓకే జనాలు నమ్ముతారా? నమ్ముతారు. నేనేంటో తెలుసు కాబట్టి జనాలకి పర్లేదు, నమ్మేయండి. సిగరెట్, ఆల్కహాల్ హానికరం, ఆరోగ్యానికి హానికరం. అంతకన్నా మించి ఇంకోటి ఉంది, అమ్మాయిలు, అది కూడా హానికరమే. అయ్యో ఏదో పెద్ద దెబ్బ తగిలినట్టు ఉంది. లేదు చెప్తున్నా, వద్దులే, ఓన్లీ క్రికెట్ గురించి అమ్మాయిలు మళ్ళీ రిస్క్ అయిపోతా. సో మీకు అక్కడి నుంచి సీరియల్స్ రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. ఈ ఆడుతున్న టైంలోని మీరు అన్నట్టు ఇందాక ఒక టీంకి ఒక సీరియల్కి పోటీ ఉన్నప్పుడు ఎవరైనా ఒక ప్లేయర్ రెండు సీరియల్లో యాక్ట్ చేసే ప్లేయర్ వచ్చి ఈ టీంలో కాకుండా వేరే టీంలో ఆడితే అలాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందా మీ దాంట్లో? అలాంటి సిచ్యువేషన్ అంటే ఒకటి ఉంది కానీ ఆయన పేరు నేను చెప్పను. ఆ టైంలో వాళ్ళిద్దరికి కొంచెం మనస్పర్ధలు వచ్చాయి క్యాప్టెన్కి. అంటే ఆయనకి ఏంటంటే ఇటు ఆడాలని ఉంది, ఇటు ఆడాలని ఉంది. కాకపోతే ఎవరికి సపోర్ట్ అయితే ఏమైంది, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే, అది కూడా గొడవలాగా అయింది కొంచెం. సో సిల్లీ కూడా చాలా గొడవలు అయిపోతాయి. నాకు ఏంటంటే ఒక చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి గుర్తొచ్చింది బాగా క్రికెట్ గురించి. అంటే మనకి కోల్గేట్ ఉండేది, దానిలోప ఒక 11 బొమ్మలు వచ్చేవి. మీకు ఐడియా ఉందో లేదు, 1 2 వచ్చేవి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, కోల్గేట్ సాల్ట్. నేను ముంబైలో ఉన్నప్పుడు మా డాడీ తెచ్చినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే దానిలోప నిల్చోబెట్టాలి డాల్స్ అన్ని. మ్యాచ్ గుర్తుందా? గుర్తొచ్చింది. నేను అలానే నిల్చోబెట్టేవాడిని. లైక్ నాకు బాగా ఆర్ట్ చేయడం ఇష్టం అనమాట. థర్మాకోల్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఒక గ్రౌండ్ లాగా కానీ అలాగా క్రికెట్. అంటే ఇన్ని పేస్ట్లు కొన్నానంటే మా డాడీకి అని నాకు మొత్తం కావాలనుకో. అప్పుడు గంగోలీ అంటే చాలా ఇష్టం. అవును, ప్రతి మ్యాచ్ గంగోలీ సూపర్గా ఆడేవాడు. నాకు బాగా ఇష్టం అనమాట. మొత్తం టీం అంతా రెడీ చేసి ఇవన్నీ చేసి నేను అది చూసి మురిసిపోయేవాడిని. అరే భలే ఉంది కదా అనుకుని. అప్పుడు కోల్గేట్ అందరూ అందుకే కొనేవారు. అది మంచి ఒక ఇంత బొమ్మలో వచ్చేది, టీం కెప్టెన్ పేరు అంతా చాలా బాగుండేది. అది గుర్తొచ్చింది నాకు. చిన్నప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా అవే కొనేవాడిని. అంటే ఎప్పుడు కూడా అంటే క్రికెట్ అనేసరికి ఎవరికి కూడా అదే ఫీలింగ్ వస్తుంది. లైక్ ఇవి చేద్దాం దాని గురించి మైండ్ సెట్ ఉంటుంది. ఎక్కువ మ్యాచెస్ ఇంట్లో కూడా మా డాడీ న్యూస్ చూసేవారు కాదు, మ్యాచ్ చూస్తారు. ఇప్పుడు కూడా అదేం పిచ్చు హైలైట్స్ చూస్తారు. కొంతమందికి ఉంటుంది కదా ఇప్పుడు అంటే మమ్మీ వాళ్ళకి సీరియల్స్ ఎడిక్ట్, ఇంకా డాడీ వాళ్ళకి ఇది. చాలామంది పాపం క్రికెట్ ఆడరు, క్రికెట్ గురించి అంత తెలియకపోయినా సరే క్రికెట్ అంటే పిచ్చి, చాలా పిచ్చి. అవును, చాలామంది ప్యాషన్ కూడా క్రికెట్ ఉంటుంది కానీ కొన్ని
కారణాల వల్ల కుదరదు. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ చాలామంది చూసాక కొన్ని వీడియోస్ ఇప్పుడు స్క్రోల్ చేసినప్పుడు మనకు వస్తాయి కదా, ఎంత కొంతమంది బ్యాట్ చూసి లైక్ లిటరల్లీ ఎమోషన్ అయిపోతారు వాళ్ళు. కానీ చాలామందిలో డ్యాన్సెస్ ఉంటారు. నేనేమన్నా అంటే లిటరలీ మీకు నిజంగా ప్యాషనెట్ అయితే కొన్ని సిచ్యువేషన్ థింగ్స్ బ్యాడ్గానే అయినా కానీ డెఫినెట్లీ మీ గోల్ రీచ్ అవ్వడానికి టైం టేకన్ తీసుకున్నా కానీ గివ్ అప్ ఇవ్వద్దు. అంటే ఇప్పుడున్న జనరేషన్ చెప్తున్నా, అప్పుడులో కొంచెం కుదిరేది కాదు. ఇప్పుడు మీరు ఒప్పించవచ్చు, మ్యాక్సిమం పార్ట్ టైం చేయొచ్చు, చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మీ ప్యాషన్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ గివ్ అప్ ఇవ్వద్దు ఎంత లేట్ అయినా కానీ. అంటే ఒక 30 అయిపోయినా పర్లేదు. గ్రేట్ వర్డ్స్. నిజమే కదా. అవును, అంటే నేను అనిపించాను. సో అప్పట్లో మనకి ఒక ప్యాషనెట్ వైపు వెళ్ళడానికి అంత సపోర్ట్ ఉండేది కాదు, అంత అంటే మార్గాలు తెలిసేవి కాదు. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా లేదు ప్రపంచం. అవును, ఎక్కడి నుంచైనా మనం ఎలాగైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ ఎంత ఫేమస్ బ్రో. అప్పుడు ఈ ఫిలిమ్స్ కోసము ఫొటోస్ తీసుకుని తిరిగేవాడిని. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు రీల్స్ చేస్తే, కాంటెంట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే పిలిపిస్తున్నారు. అవును, ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరెవరు కూడా తెలియదు, మంచి మంచి సిరీస్లు కొడుతున్నారు, మంచి మంచి కపుల్స్ ఉన్నారు, ఎవరెవరో తెలియదు. మొత్తం ఇప్పుడు విఆర్ లాక్స్ అని ఉంటారు కదా, ఇప్పుడు లైక్ రీసెంట్గా ఫేమస్ అయ్యారు వెనకాల మ్యూజిక్ చేస్తూ. వాళ్ళు ఓన్లీ ఫర్ మనకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ నుంచి టిక్టాక్ దొరికారు చాలామంది. సో అందుకే ప్యాషన్ ఇప్పుడు వదలకూడదు. లేట్ అయినా కానీ క్రికెట్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి. డెఫినెట్లీ రీచ్ అవ్వాలంటే ఎలా అయినా రీచ్ అవ్వచ్చు, లక్ ఉండాలి. అలానే నీ హార్డ్ వర్క్ కూడా. సో క్రికెట్లో చాలా పాలిటిక్స్ ఉండొచ్చు అన్నారు. మీ లైఫ్లో ఏదైనా పాలిటిక్స్ పాలిటిక్స్ ఏం లేదు, బ్యాటింగ్ ఇవ్వకపోవడమే అదే పెద్ద పాలిటిక్స్ నాకు. అంటే అంతే కదా, ఒక ఆశతో వస్తాం పొద్దు నుంచి కూర్చోండి, అరే ఎప్పుడు ఇస్తాడు రా అనుకొని. వీడి షర్ట్లు తీయాలి అంటే వాడు షర్ట్ ఇచ్చినప్పుడల్లా మొయ్యాలి, వాడు బ్యాగ్ మొయ్యాలి, అన్నీ మొయ్యాలి. అరే ఒక్క బ్యాటింగ్ ఒక 5 బాల్ ఇచ్చిండు బాగున్నాను, ఒక 2 బాల్ ఇచ్చిండు బాగున్నాను. లాస్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే అరే ఆడుండి బాగున్నాను కదా. ఒక్కసారి ఏమైందో తెలుసా, మనం కరెక్ట్గా బ్యాటింగ్ దిగినప్పుడేని ఎవడైనా అరే ముందు దిగిపోయే ముందు అరే నేను వెళ్తాను రా అంటాడు చూసి, వాడికి వదిలేయాలి. ఎప్పుడు కూడా వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకి వదలిపోతే మనం వెళ్తాం కదా నెక్స్ట్. వాడు మనసులో నీ అమ్మ ఈడు అవుట్ అయిపోద్ది బాగుంది మంత్రాలు చేస్తాడు. నేను చాలాసార్లు అనిపించదు, ఒక బాల్కి అవుట్ అయిపోవడం, రన్ అవుట్ అయిపోవడం చాలా అనిపించాను. అందుకోసమే నేను ఎవరు కూడా వెళ్తావా ముందు అడుగుతాను అనమాట. వెళ్తానన్నా అంటే సరే నువ్వు వెళ్ళరా బాబు, నాకు మంత్రాలు వద్దు. చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉంటారు, అవుట్ అయిపోతే చాలు అంటే. నేను కూడా 2-3 సార్లు అనుకున్నాను. అందరూ అంతే, ఎవరైనా అంతే. ఎవడైనా మనం వెళ్దాం అనుకునేసరికి ఎవడైనా బ్యాటింగ్ వెళ్తున్నాడు అనుకోండి, మనం చేతపడి చేసి అవుట్ అయిపోతాడు. ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్ని, ఇలాంటి ఫ్రెండ్ని. అవునవును. ఇంకోటి రన్అట్లు మాత్రం చేయొద్దు పాపం. కొంతమంది ఉంటారు కదా ఆడేవాళ్ళు, కానీ పాపం ఇంకోటి లాస్ట్ బాల్ వరకు అంటే నెక్స్ట్ మళ్ళీ దిగడానికి కొంతమంది ఆడతారు కదా, అలా మాత్రం ఆడొద్దు అసలు. మ్యాచ్ అందరికీ ఆడాలి. లాస్ట్ బాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఓవర్కి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటారు. అలా అయితే వద్దు అని చెప్తున్నా. ఎందుకంటే చాలామంది హోప్స్ పెట్టుకుని ఆడతారు కదా. అవును, ఒక 8 అవర్స్ ఉంటాయి, 7 అవర్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇది అందరు తీసుకుంటారని కోరుకుంటున్నా. సో అందరికీ సమన్యాయం జరగాలన్నది ఈరోజు గణేష్ ఇచ్చిన ఒక ఉపదేశం. అవునా, నిజమే కదా. అవును. సో మనం ఎలాగో అనిపించాం చిన్నప్పుడు. అవును, చాలా అనుభవించాం మనం. అసలు ఈ అమ్మ ఎవరైనా అరే ఒక బాల్ రా ఎదురు చూసిన రోజులు బోల్డ్ ఉన్నాయి. నేను 10 రూపాయలు ఇచ్చేవాడిని టిప్పుకి కూడా, అంటే బ్యాటింగ్ దొరుకుతుంది అనుకుని. అంటే వాళ్ళకి తినిపించేవాడిని. అంటే ఒక బ్యాటింగ్ దొరకడం, ఒక బౌలింగ్ దొరకడం. నాకు బౌలింగ్ కన్నా బ్యాటింగ్ ఇష్టం బాగా. అంటే ఎన్నైనా కొట్టచ్చు కదా, బాగుంటుంది. బౌలర్ కంటే లిమిటెడ్ ఉంటాయి. సరే, లిమిటెడ్ ఉంటుంది. కష్టం. మాలాంటి వాళ్ళు కష్టాలు మీకు ఏం తెలుసు, లిమిటెడ్ ఓవర్లోనే కంప్లీట్ చేసుకోవాలి. మీకంటే 20 ఓవర్స్ ఇలాంటి బౌలర్ దొరికితే మాలాంటి బ్యాట్స్మెన్ ఉండరు కదా. ఇంకా దాని గురించి వద్దులే. కమింగ్ బ్యాక్ టు ఎలైట్ క్రికెట్ లీగ్, ఎలా అనిపిస్తుంది ఎలైట్ క్రికెట్ లీగ్లో పార్ట్ అవ్వడం? చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు అనుకోలేదు. అంటే ఇలా కాల్ వచ్చింది నాకు, ఇట్లా ఉంది బ్రో అంటే అరే నేనేనా అనిపించింది. లేదు బ్రో మీరు రండి, ఇట్లా ఆడదాం, మనకు మ్యాచెస్ ఉన్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నాకు ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు, ఇలా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలామంది. ఎందుకంటే మ్యాచ్ ఉంటే ఇప్పుడు నాకు ఒక 6 గ్రూప్స్ ఉంటాయి బ్రో. 6 గ్రూప్ లోపల నేనే మ్యాచ్ టుడే అని పెడుతుంటాను. ఎందుకంటే నాకు గెలకడం ఇష్టం. నాకు క్రికెట్ అంటే ఎమోషన్ కదా. ప్రతి ఒక్కరికి అన్న ప్లీజ్ అన్న ఆడదాం అన్న అంటే డైలీ అప్డేట్ తీసుకుంటాం. గ్రౌండ్ నేనే బుక్ చేస్తా, అన్నీ నేనే చేస్తా. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, అండ్ మధ్యలో గ్యాప్లో బ్యాటింగ్ టైంలో మనం
చిన్న చిన్న గాసిప్ చెప్పుకుంటాం చూసావా, ఒకరి గురించి ఒకరు. మనకి టైం ఉండదు ఈ రోజుల్లో. అందరు ఫోన్స్ మీద దీని మీద. మ్యాచ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం టైం దొరుకుతుంది, అన్నీ వస్తాయి మంచిగా, అన్నీ షేర్ చేసుకుంటూ పోతాయి కదా బాధలన్నీ. అక్కడ కూడా క్రికెట్ ఓన్లీ ఆడడానికి కాకుండా బాధలు కూడా షేర్ చేసుకోవచ్చు. క్రికెట్ అన్నది ఒక ఎమోషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, అక్కడ ఇదంతా ఒక మొత్తం మన మనసునే మార్చేస్తుంది ఆబ్వియస్లీ. సో చామలా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే, మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అన్ని సెక్టర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి క్రికెట్ అనే పేరుతో పేద ప్రజలకి అండ్ చాలామంది లాస్ట్ టైం మన ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి చేసాం. ఇదంతా ఈ కాజ్ అంతా కూడా విన్నప్పుడు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ హ్యాపీ అనిపిస్తుంది. అంటే మా అయితే కొంతమందికి హెల్ప్ చేయొచ్చు, లైక్ మనకి ఇన్కమ్ బట్టి నేను చేస్తా, కొంతమందికి చేస్తా. అంటే మనకున్న బాధలు బట్టి కొంతమంది చేస్తాను, కొన్ని చూపించుకోను, కొంతమంది చూపించుకుంటారు. అండ్ హ్యాపీ, ఎందుకంటే ఫౌండేషన్కి హెల్ప్ చేయడం చాలా హ్యాపీ. చాలా తక్కువ మంది ఇలా ఆలోచిస్తారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ నిజంగా. అంటే ఈరోజు మ్యాచ్ జరుగుతుంది, లైక్ మేము ఎంటర్టైన్ అవుతున్నాము, ప్రజలు ఎంటర్టైన్ అవుతున్నారు, ఒక కాజ్ కోసం ఇది హెల్ప్ అవుతుందంటే ఇంకా చాలా హ్యాపీ. ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళకి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ కనిపెట్టిన చామల ఉదయచంద్ర రెడ్డి అన్న, ఆయన అసలు మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చి చాలా బాగా చేస్తున్నారు ఆయన అయితే. అదే అంటే కొంతమంది దేవుడు కొంతమందికి వరం ఇస్తారు చూసా, ఇతరులకు సాయం చేసే ఒక మనసు. అలాంటి మనిషి చాలా గొప్ప అనమాట, మనకి దొరకరు మళ్ళీ. అండ్ అందరిని ఇంత గ్యాదర్ చేశారు చూసా, గ్రేట్ అన్న మీరు నిజంగా. అండ్ జెర్సీ విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? జెర్సీయా యాక్చువల్లీ నాకు రెడ్ ఇష్టం, ఈ కలర్ కూడా బాగుంది. ఇంకా చూడాలి, జెర్సీ బాగుంది. ఫీల్ ఎలా ఉంది జెర్సీ? ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, బుల్ రేస్. ఇది ఎలా అనిపిస్తుంది? ఇదంతా వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఫీల్? అంత కంఫర్ట్ అంతా? ఇప్పుడు ఒక పెద్ద క్రికెటర్ లాగా అనిపిస్తున్నాను, ఏదో లైక్ ఐపీఎల్కి ఆడినట్టు ఫీల్ వచ్చింది ఇది వేసుకున్న తర్వాత. ఏమో చూద్దాం, నెక్స్ట్ మ్యాచెస్ పడినప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా. గ్రౌండ్లో ఎప్పుడు దిగుదామని ఉంది మెయిన్గా, గ్రౌండ్కి వెళ్ళి ఆడేయాలని మనసు వచ్చింది. సో వైజాగ్ ప్రజలు ఈ సీజన్లో గణేష్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నీ హోమ్ గ్రౌండ్ ఆల్మోస్ట్. ఆబ్వియస్లీ నేను ఆడడమే వాళ్ళకి ఇష్టం. అంటే నాతో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం కొంచెం బాలయ్య బాబు లాగే దివిడే అంటే ఆబ్వియస్లీ మనం మూడ్ సెన్స్ బట్టి, అక్కడ ప్లేస్ బట్టి అందరూ బాగా ఆడేవాళ్ళు వస్తారు, అందరు టైం బాగుంటుంది. లక్ కూడా మనం ఎంత కష్టపడినా కూడా లక్ కూడా రావాలి. డెఫినెట్లీ నాకు మంచి టీం వచ్చింది. ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా టైం బాగుంటే బాగా ఆడుతాను అంతే. ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఎప్పుడు పెట్టుకోను, ఎందుకంటే పెట్టుకుని వాళ్ళకి అలా ఈజీగా వెళ్ళిపోతే నాకు ఇష్టం ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నాకు బాగా ఇష్టం అనమాట, లైఫ్లో జరుగుతుంటాయి కదా ఆబ్వియస్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సమయాన్ని ఇచ్చి చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. నేను చెప్పాలి, ఇది మనోడు చెప్తున్నాడు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సుధీర్ బ్రో యాక్చువల్లీ చెప్పవద్దు, సుధీర్ బ్రో మంచి టాలెంటెడ్ అనమాట. అండ్ ఈరోజు పిలవగానే నాకు నిజంగా చాలా టైం ఇవ్వాలనిపించింది నాకు, ఎందుకంటే నీతో ఉంటే ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్స్ అండ్ కొన్ని నేర్చుకోవచ్చు. అండ్ మనోడు చాలా డౌన్ టు ఎర్త్, కింద నుండి వచ్చినాడు, బేసిక్స్ థింగ్స్ నుంచి అన్నీ తెలుసు. అందరికి ఒక దగ్గర గ్యాదర్ చేసింది మనోడేని. అండ్ వీఆర్ గోయింగ్ టు రాక్ సూన్. డెఫినెట్లీ మనం కొడతాం మంచి, లైక్ ఆర్సీబీ అంత రేంజ్ కాకపోయినా ఆ దగ్గరికి వెళ్దాం మనం. ఆర్సీబీ అంత రేంజ్ కాకపోయినా అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అట్ అవుతారు పాపం. అంత రేంజ్ కాకపోయినా అంటే వాళ్ళకి గెలవగలమో లేదో తెలియదు, కానీ ఆ రేంజ్ దగ్గరికి వెళ్దాం అంటే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీ కాస్ట్యూమ్ బాగుంది. ఇది ఆంధ్ర పొలిటికల్ కింగ్స్. మా పొలిటీషియన్స్ బుల్తెరా రేంజర్స్. నాకు పవర్ రేంజర్స్ ఇష్టం, అలానే రేంజర్స్ అని పెట్టావా? నాకు కూడా పవర్ రేంజర్స్ ఇష్టం, అందుకే రేంజర్స్. అది వేరే పాడ్కాస్ట్లో కలుస్తుంది. ఆంధ్ర పొలిటికల్ కింగ్స్ కూడా మీకు మంచి పోటీ ఇవ్వబోతున్నారు. అంతా ప్రొఫెషనల్స్ అంట, మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంతా కూడా. మేము బుల్లితెర పోటీ ఉంటేనే ఇష్టం, ఆల్రెడీ మళ్ళీ జుజ్జిబితో ఆడితే మాకు కష్టం కదా. అది ఆల్రెడీ మీ మెంటర్ ప్రభాకర్ గారికి ఛాలెంజ్ చేశారు మినిస్టర్. మరి మా ప్రభాకర్ గారు అంటే తెలుసు కదా, బుల్లితెర మెగాస్టార్, ఆయన ఛాలెంజ్ చేశారంటే గెలిచినట్టే. ఇంకా ఇద్దరి మధ్య ఛాలెంజింగ్ ఏం చూద్దాం. మరి మా పొలిటీషియన్స్ గెలుస్తారా, మీ బుల్లితెరలు గెలుస్తారా? ఆబ్వియస్లీ గెలుస్తాం, మేమే గెలుస్తాం. పొలిటీషియన్స్ గెలుస్తారు లేదు తెలియదు. ప్రభాకర్ గారు ఎక్కడుంటే అక్కడ లక్ ఉంటుంది. నేను వదిన చేసినప్పుడు మా అన్న కదా, ఆబ్వియస్లీ అది లక్కీ సీరియల్ లక్. ఇప్పటికీ ఆయన వల్ల యాక్చువల్లీ ఇవన్నీ. సో అయితే ప్రభాకర్ గారు లక్ వల్ల బుల్లితెర రేంజర్స్ కప్పు కొడతాం. ఆబ్వియస్లీ కొడతాం. చూద్దాం మార్చ్లో దేక్లింగే ఎవరన్నది. ఆబ్వియస్లీ మేమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ.
స్టే ట్యూన్. త్వరలోనే లైక్ మ్యాచ్ ఆడబోతున్నాం, ఆడ కలుసుకుందాం. థ్యాంక్ యూ బ్రో.